రైట్‌గా రక్తాన్ని పొలాల్లో చల్లుతాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్‌వి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లో ఉన్నటువంటి తెలంగాణ భవన్‌లో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్‌వి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు పెద్ద సంఖ్యలో చేరుకొని రక్తదానం చేశారు. రక్తదాహానికి రక్తదానం పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. సో ఈ రక్తాన్ని సేకరించి రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరేటటువంటి క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై సీఎం ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వారు మండిపడుతున్నారు. రైతుల కోసం ప్రాణత్యాగానికైనా తాము సిద్ధమేనని చెప్పి సీఎం కోరుకున్నట్టుగానే తమ రక్తాన్ని ఇవ్వడానికి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇప్పటికే బీఆర్ఎస్వి నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వృధాగా దిగువకు వెళ్తున్నటువంటి గోదావరి జలాల్ని కన్నెపల్లి పంపుల ద్వారా రిజర్వాయర్లకు తరలించాలని, తెలంగాణ రైతులకు సాగునీరు, హైదరాబాద్ ప్రజలతో పాటు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీటిని అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు వెల్లడించారు. ముఖ్యమంత్రి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అయితే మరి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతులు సాగునీరు అడుగుతుంటే సీఎం మాత్రం బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాల్లో చల్లాలని మాట్లాడడం అప్రజాస్వామికమని, బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ నేతలైతే మండిపడుతున్నారు. రైతుల్ని ఆదుకునేందుకు తమ రక్తాన్ని ధారపోసేందుకైనా సిద్ధమేనని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. రైతు నీళ్ళు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఇంకా తీరలేదా మీ రక్తదాహం అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 60 ఏళ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా, సరిపోలేదా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రక్తం రుచి మరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసి ఎన్కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరని చెప్పేసి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. 1952లో 7 యువకుల్ని కాల్చి చంపి రక్తం కళ్ళ చూసిన రాక్షసులు మీరు అని చెప్పేసి తీవ్రంగా ఖండించారు. 1969లో 369 మంది ముద్దు బిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన కూనికోర్లు అని చెప్పేసి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇక మలిదశ పోరాటంలో 1000 మందిని బలి తీసుకున్న మృగాలు మీరు అని చెప్పేసి కేటీఆర్ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిసిన ఈ కాంగ్రెస్ రక్కసికోర్లకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినాయని చెప్పేసి మీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం, కానీ మీరు రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడినటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే కాంగ్రెస్ కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్వి చేపట్టినటువంటి కార్యక్రమానికి ధీటుగా వారు కూడా మరి కాళేశ్వరం అవినీతిమయం అని చెప్పేసి కేసీఆర్ చిత్రపటాలతో వారు కూడా ప్రదర్శన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్ల తరలింపు అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. నీళ్లు ఎత్తిపోయడం లేదంటూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలను పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ తన వాదనను ప్రజలపై రుద్దాలని చూస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ విధంగా బ్లడ్ పాలిటిక్స్ తెలంగాణలో మరోసారి హీట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.